పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న జ్యోతిష్య వాస్తు సాముద్రిక వీటి మీద నా రీసెర్చ్. మంత్ర యంత్రాల మీద నేను చాలా అన్వేషణ చేసిన. ఉందా మంత్రం యంత్రం ఉందా అనే దాని మీద అన్వేషణ చేసిన. ఇది త్రేతాయుగ కృతాయుగాలలో షాపు ఇట్లా కళ్ళతో అంటే మారిపోయేది మనిషిని చూస్తే. ద్వాపర యుగానికి వచ్చేసరికి అస్త్రయుగమైంది. అస్త్రాలు పోయి మంత్రం జరిపి ఒక పిల్లని కొడితే అది మెగాలకి పోయి కొట్టేది. ఒక బాంబులాగా ఫస్ట్ స్మార్ట్ చేసేది. ఆ మంత్రయుగం పోయి ఇప్పుడు ఏమైంది కలియుగే కరసాధన. అంటే ఈ మంత్రం యంత్రం అనేది 10% మిగిలిపోయింది. ఆ 10% మేము పట్టుకొని మనం పగలాడాలి, దాన్ని సాధన చేయాలి. లేకుంటే ఆ రోజులల్లో దేవుడు మానవుడు పోరాడిన రోజులు ఉన్నాయి. దేవుడు దర్శనం కావాలంటే కష్టం. దేవుడు స్వప్నంలో కూడా వస్తాడండి కొన్ని రోజులకు. దానికైతే కొన్ని రాను అంతరించిపోతుంది దైవశక్తి. కాబట్టి దీన్ని కాపాడాలంటే దైవశక్తి యజ్ఞయాగాదులు, దాన ధర్మాలు, ధర్మం పాటించడము, తల్లిదండ్రికి గౌరవించి పూజ చేయడము, పెద్దలను గౌరవించడము, ఋషులు యోగులను సన్యాసులను పోషించడము, ఇలాంటివన్నీ చేస్తే ఈ మంత్రతంత్ర యంత్ర దైవశక్తి అంతరించింది. అయితే దేవతలనే ఎదిరించారు మానవులు. ఒకప్పుడు విశ్వామిత్రుడు భూమిపైకి అమృత కలశాన్ని కిందికి తెప్పేయడానికి ఆయన దేవతలతోటి భూమి నుండి మాట్లాడేది. ఆయన దేవతలనే ఎదిరించింది. గాయత్రి మాతను దర్శనం చేసుకున్నాడు. గాయత్రి మాత ముందు మంత్రం భోగోత్సవతస్వవితరణ్యం భర్గోదేవస్థితిమధ్యో ప్రచోదితుండేది. దానికి ఆలోచన చేసి దీన్ని ఈ మంత్రానికి ఈ అమ్మవారికి శక్తిని ప్రసాదించే అక్షరాన్ని బీజ అక్షరాన్ని పెడదామని చెప్పేసి ఆయన ఏం చేసిందంటే విశ్వామిత్రుడు చక్రవర్తి ఒకప్పుడు అలాంటి వాడు సాధన చేసి కృషించి విషయుడు అలాంటి వాళ్ళని నేను ఒక ఇంప్రెస్గా తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను ఈ విధంగా తయారైన ఒక గవర్నమెంట్ ఉద్యోగము మిలిటరీలో పనిచేసుకుంటాను ఈ విధంగా తయారైతే అంటే అటువంటి మహానుభావులకు పోల నడిచి నేను కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకేత భావంతో నేను ముందుకు వచ్చిన ఈరోజు నేను. అయితే ఆయన మంత్ర యంత్రాలను కూడా ఎన్నిటినో అన్వేషించిండు. మంత్రద్రష్టుడు ఆయన విశ్వామిత్రుడు, యంత్రద్రష్టుడు, దేవతలనే ఓడించిండు. అలాంటి దేవుడికే గురువైనడు. రాముడు దేవుడు, విష్ణు అవతారం. అయితే ఈ రాను కలియుగానికి వచ్చేసరికి మంత్రయంత్ర శాస్త్రాలు 10% ఉన్నాయి. ఆ 10%ని మనం బాగా పట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేయాలి, 10 మందికి నేర్పాలి.
అందుకే నా యొక్క సంకల్పం ఏంటంటే ఈ ఇండియాలో ఒక 1000 మందినైనా నా శిష్యులను చేయాలి. చేసి ఈ మంత్రతంత్ర యంత్రాల ద్వారా, వాస్తు ద్వారా, నవరత్నాల ద్వారా, మూలికల ద్వారా వాళ్లకు పబ్లిక్ సేవ చేయాలని నా సంకల్పంతో ఎంతోమందికి మంత్రోపదేశం ఇస్తున్నా. ఇప్పుడు 2వ తారీఖు జూలై గాంగాపూర్లో తాంత్రిక యజ్ఞం సంకల్పించిన, అక్కడ కూడా నేను మంత్రోపదేశాలు ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారో వచ్చి తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇస్తాం. మంత్రదండం కానీ, గురుమాల కానీ, తాటా గ్రంథాలు కానీ అన్నీ ఇచ్చేస్తాం. అయితే ఇది ఏంటంటే అంతరించిపోతుంది విద్య, ఈ శాస్త్రాలన్నీ అంతరించిపోతున్నాయి. దాని గురించి నేను ఏం చేసినంటే సకల శాస్త్ర గ్రంథం అని చెప్పేసి రాసిన. దాని లోపల ఈ యంత్రము, మంత్రము, రుద్రాక్ష, మూలిక, వాస్తు, నవరత్నము, ఫాస్ట్ రీడింగు, ఫేస్ రీడింగు, పామిస్టు, ఇవన్నిటికీ నేను అన్వేషణ చేసి దాని గురించి 20 ఏళ్ళు తిప్పలవాడి 25 ఏళ్ళు దాన్ని డిటిపి చేసి అది చేసి ఇది చేసి అంత చేసి ప్రింటింగ్ చేయాలంటే అయితే లేదు. అది పోయి మళ్ళీ దైవశక్తే కావాలి, ఇది దైవ సంబంధమైందని చెప్పేసి గాంగాపూర్లో పోయి దండం పెట్టుకొని వచ్చి దానికి నేను డిటిపి కంప్లీట్ అయిపోయింది. ప్రింటింగ్ కూడా రెడీగా వచ్చింది. ఇప్పుడు జూలై 2వ తారీఖు గాంగాపూర్లో తాంత్రిక యజ్ఞము, మళ్ళీ ఈ యొక్క సకల శాస్త్ర గ్రంథాన్ని ఆవిష్కరణ చేస్తాం. అది 1200 పేజెస్ బుక్. అది 1200 రావుతుంది. మీకు ఆ బుక్ ఉన్నదంటే మీరే గురువు, సమస్తం మీరే చూసుకుంటారు. వేరే దగ్గర ఏ పని లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి జ్వరం వచ్చింది, ఓ యంత్రం దొరుకుతుంది అందులో చూడడానికి లేదు. ఆస్తమం వచ్చింది, ఆడు దమ్మెగిరేస్తుంది. అలా ఆయుర్వేద శాస్త్రం తీయండి చూడండి, మూలికా శాస్త్రం దానికి ఉంటుంది. దానికి మళ్ళీ మీరు వచ్చేసి వాస్తు పలానికి దెబ్బ ఉంది అది అంటే వాస్తు శాస్త్రం తీయండి. దాంట్లో కూడా 7 కాండాలుగా 7 శాస్త్రాలు. అది ఉంటే మాత్రము మీరే సకల శాస్త్ర గ్రంథము లోపల మీరు దాన్ని ఒకసారి సంపూర్ణంగా దాన్ని చదివితే సకల శాస్త్ర పండితులు అవుతారు. సకల శాస్త్ర అన్వేషణ యొక్క గురువులు అవుతారు. మీరే తాంత్రిక మాంత్రిక గురువులు అవుతారు. ఆయుర్వేద మూలిక గురువులు అవుతారు. ఇలాంటి శాస్త్రాలన్నీ అడగకుండా నేను ప్రయత్నం చేసిన గత 42 సంవత్సరాలుగా నేను ఇదంతా ప్రయత్నం నడిపిస్తున్నా. అన్వేషణ జీవితం మానవునికి ఇచ్చింది 100 సంవత్సరాలు. నేను ఇప్పుడు 66 సంవత్సరాలు ఉన్న మా ఇంటి బతుకుతాను. దీని జీవితానికి మనకి ఈజీగా తెలిసిపోతుంది. మన తోటికి ఉన్న మానవులందరూ 100 రూపాయలనే చచ్చిపోతుంది. అంటే మనం కూడా 100 రూపాయలు వస్తామనేది నిర్ణయం చేసుకోవాలి కదా. చేసుకోవడాడు రేపు వస్తానంగా బిల్డింగ్ కట్టిస్తుంటాడు, అవి చేసుకుంటాడు. జీవితం దగ్గరకు వచ్చిన కొద్దీ ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ సేవ చేసే ప్రయత్నంలో ఈ యొక్క భాగంగా నేను ఇంతవరకు ఈ మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శక్తుల ద్వారా ఎవరికి సేవ చేయలేదు. ఎవరు చేయలేదు. గుళ్ళు కట్టించారు, గోపురాలు కట్టించారు, అన్నదానాలు చేశారు, హాస్పిటల్ కట్టించారు. కానీ ఇలాంటి సేవ ఎవరు చేయలేదు. మోసపోతున్నారు జనాలు మోస గురువుల దగ్గరికి. దీంట్లో ఏంటంటే 3-4 రకాల గురువులు ఉంటాడు. వాడు బోధ గురువు ఉంటాడు, వాడు బాధ గురువు ఉంటాడు, వాడేమో ఋషి ఉంటాడు, వాడు కృషి చేసినోడు ఉంటాడు, బైరాగి ఉంటాడు, సన్యాసి ఉంటాడు. నేను కృషించి వచ్చిన ఋషిని, నేను గురువును కాదు. అలాంటి ఋషులను సంప్రదించండి. అన్ని తెలిస్తే వాళ్ళకు అనుభవించి చేస్తారు. ఒక ఋషి ఒక గురువు దగ్గర గంట ఒక ఆమె పోయింది, అమ్మ నా అయ్యా గురువుగారు నాకు చక్కగా మా షుగర్ వచ్చింది, అది బంద్ చేయాలంటే ఇట్లా బంద్ ఈ సులభమే పని చెప్పా అంటే అమ్మ అని ఒక 8 రోజులు టైం ఇవ్వమంటాడు. 8 రోజులు గురువుగారు ఇట్లాంటి ఇయ్యమ్మ నాకు టైం అంటే 8 రోజులు మళ్ళీ వస్తే చెప్తాడు, అమ్మ షుగరు మీరు మానేయచ్చు అంటే అనుభవయుక్తంగా చెప్పేదే. ఫ్యామిలీ ఉంటుంది వానికి, మళ్ళా రాజయోగి అయి ఉంటాడు, సన్యాసి అయి ఉంటాడు, మళ్ళీ యోగి అయి భోగి అయి రాజయోగి అయి సన్యాసి అయి బైరాగి అయి వైరాగి అవుతాడు. అయితే అలాంటి వాళ్ళని సంప్రదించండి. అలాంటి వాళ్ళు ఋషులనే సంప్రదించండి. అయితే వాళ్ళు ఏం చేసిండు, ఆయన గురువు అమ్మ తినొచ్చాడు, మరి ఎన్ని రోజులు టైమింగ్ తీసుకుని ఒకసారి నువ్వు గీతదానికి అంటే లేదమ్మా నేను కూడా షుగర్ తాగుతా కాబట్టి అది బంద్ చేయగలుగుతామా లేదా అనేది నేను రోజు కొంచెం తగ్గించి లాస్ట్కి ఇప్పుడు నేను 2-4 రోజుల నుంచి ఇక షుగర్ తాగుతలేను. మామూలుగానే నాకు మంచిగానే టేస్ట్ ఉంటుంది, పాలు తాగినా చాలా అని చెప్తాడు. అనుభవంగా చెప్పే గురువులను సంప్రదించండి. దోసుక తినే గురువులను సంప్రదించకండి. ఆయనకి 30,000 40,000 పెట్టి
ఆ ఏళ్ళన్న మల్లన్న దగ్గరికి పోయి నా అన్నని ఆడపోయి గురువుగారి దగ్గర మోసపోయిన ఆడిపోయిన మోసం అవసరమా? ముందే తెలుసుకొని పోండి. ఒక గురుగా ఉంది, దాంట్లో కాలు పెట్టాలన్నా వద్దా చూసుకోండి. మంచి జరిగే దగ్గరికి తెలుసుకొని పోండి, చెడు జరిగే దగ్గరికి పోకండి, తెలుసుకొని పోండి. లేదా అన్వేషణ చేయండి, మనిషిని తోలింది ఆడ తోలిచ్చి వాడు ఏం కథ పడుతుంది, ఎన్ని పైసలు అడుగుతుంది, ఏమేం చేస్తుంది చూసుకోండి. ఓ విజిలెన్స్ లాగా సిఐడి చేయండి, చేసి అది వద్దు ఆడ మోసపూరితంగా కనబడుతుందంటే మానేయండి, ఆడి పోకూరి అని దగ్గర చూడవాడి వాడి పైసలు ఇచ్చి సొమ్ములు అమ్ముకొని అది చేసి అమ్ముడిగా పెట్టి మళ్ళీ మీరు వస్తే మీరు బద్దాం వాడు బద్దాం. వాడు మీరు పోకుంటే వాడిని బద్దాం. ఆడు నిమ్మలంగా ఆడు కోరుకో ఇద్దరికో ఏమో చేసుకుంటాడు, ఊళ్ళోనికి ఏమో చేసుకుని పట్టుకుంటాడు. వాడి ప్రవర్తన మారుతుంది. ముందు ఎట్లా మారుతుంది? జనాలు రాకుండా ప్రవర్తన ఆటోమేటిక్ మారుతుంది. అడుగున శక్తితో ఏదో నాలుగు చేసిస్తుంటాడు. లేకుంటే వాడు మీరంతా జనాలంతా మూగి వేలక మనం పోతుంటే ఆయన దేవుడై కూర్చుంటాడు. ఆడు దేవుడై కూర్చుంటాడు. ఆడు ఏది చెప్తే అదే ఇక రాయిగొను రప్పలగొను ఏంది యజ్ఞం చెప్పి ఆడ పూజ చెప్పి ఆయన ఇంటి మీద యజ్ఞం చేపిస్తాడు. ఇళ్ళ మీద యజ్ఞాలు ఫలించాయి. భూమి లోపల గర్భం లోపల చేయాలి. మీరు సినిమాలు చూడండి, ఏ సినిమాలన్నా వాడు మిగతా మీద మేడ మీద వాడు యజ్ఞం చేయించిండో చూడండి, ఏ రాజైనా కానీ భూమి లోపల భూమాత లోపల చేస్తే దాంట్లో నుంచే ఉద్భవిస్తుంది శక్తి. ఏది ఆ యజ్ఞం లోపల నుంచి. లోపల అట్లే వచ్చింది, ఎంతోమంది శక్తులు వచ్చినాయి అట్లా. భూమి లోపల నుంచి సీత కూడా భూమి లోపల నుంచి వచ్చింది. అలాంటి భూమి లోపలనే తొవ్వి దాని లోపల యజ్ఞం చేయాలి. ఈ అడ్రప్ ఏం చేస్తున్నారు? ఆ ఇనుప కుండీలు చేస్తున్నారు, యజ్ఞం లెక్క వాడు తయారు చేపిస్తారు. రెడీమేడ్ కిరాయి తేవాలి, మీద పెట్టి పూజ చేయాలి. ఇక్కడ బిల్డింగ్ మీద అది ఫలించదు. నువ్వు మీద పూజ అవుతుంటాడు, కింద నాన్ వెజ్ తింటుంటాడు. అది తెలంగాణ మబ్బులో 4 గంటలు లేచి పూజ చేస్తుంటే వీడు భార్యతో ఉంటాడు. తప్పు. మీకు యజ్ఞం చేయాలి, ఇల్లు అనుకూలంగా లేదు, అపార్ట్మెంట్ ఉందంటే ఒక టెంపుల్ దగ్గర వచ్చేయించింది. అది కూడా టెంపుల్ ఎట్లా ఉండాలంటే ఒక నీటి ప్రభావం ఉండాలి దాని పక్క నుంచి. అంటే నది తీరాన, లేదా శక్తిపీఠాల దగ్గర, లేదా గురువు ఎవరు దత్తాత్రేయునికి సంబంధించిన పీఠాల దగ్గర యజ్ఞయాగాలు చేయండి. సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఏమేమో చెండియాగని చేయించిన ఏడాది అపార్ట్మెంట్ ఉంది అలా చేయించిన ఇలా తప్పగా నిండిపోయింది, పవర్ వచ్చేసి రాదు, వేస్ట్. మీరు చేసేది భూమి లోపల చేయండి, భూ గర్భం లోపల చేయండి, తొవ్వి చేయండి. కనీసమైన 3 ఫీట్లు తవ్వాలి. తవ్వి దాని లోపల యజ్ఞయాగాలు నిర్వహించాలి. కుండి తీసుకొచ్చి పెడతాడు, ఇంకా కుండి ఆడ దొరుకుతున్నాయి ఇప్పుడు చేసుకోవాలి. అలా గుర్తు ఇప్పుడు ఆ కుండి కొనుక్కొచ్చినా అది చేసినా కానీ భూమి అనేది లేదు. నీకు మీద అపార్ట్మెంట్లో జాగా లేదనుకుంటే అపార్ట్మెంట్ ముందు చేయి, అందరికీ పవర్ వస్తుంది, అందరికీ మంచి జరుగుతుంది. నువ్వు టెంటేజ్ చేయి. మాకు లేదు అపార్ట్మెంట్ స్వామి అంటే మేము వేరే బాగుపడద్దు, ఆ బిల్డింగ్ మొత్తం బాగుపడుతుంది. ముందే టెంటేజ్ చేయి. అది నిష్కల్మషమైన విషం లేని ప్రయత్నాలు చేసి నీ లోపల విషం ఎందుకు పెట్టుకొని తెలంగాణ చాలు పూజలు చేసుకుంటావు. బిల్డింగ్ ముందు చేయి. ఆ బిల్డింగ్ ముందు అందరికీ భోజనాలు పెట్టు. అది నీకు ఫలితం వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే మనకు శక్తి రావాలంటే ఏంటంటే ప్రతి బీజాక్షరం లోపల శక్తి ఉంది. అలాంటి బీజాక్షరాలు ఏ బీజాక్షరం దేనికి పంపిస్తుంది అనేది కూడా నా గ్రంథంలో రాసి మీరు చూడండి. నా యొక్క అన్వేషణ నేను కష్టపడ్డదంతా దాని లోపల నేను మొత్తం రక్తాన్ని వడ్డీ దాన్ని ధారపోసిన. అది అంటే 1000 ప్రతులు చేపిస్తున్నా అవి అయిపోయినాయంటే నేను మళ్ళీ చేయను. ఎందుకంటే ఏది లేదు, నేను మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ మీకు అందించడానికి లేదు. అంతే. నేను టార్గెట్ పెట్టుకుని 1000 మందికి ఇవ్వాలనుకున్నాను, 1000 మందిని శిష్యులు తయారు చేయాలనుకున్నా 1000 మందిని శిష్యులు తయారు చేస్తాను. నా జీవితమే అయ్యేది. కాబట్టి ఈరోజు శీర్షిక ఏంటంటే బాలగ్రహ. ఈ బాలగ్రహ దోషం అనేది ఏ విధంగా ఉంటుంది? బాలగ్రహ దోషం అనేది కడుపు నిలబడదు. అంటే ప్రెగ్నెన్సీ వస్తే నెలకు దాటంగానే వెళ్ళిపోతుంది, 3 నెలలు దాటంగానే వెళ్ళిపోతుంది, 4 నెలలు దాటంగానే వస్తుంది. కొందరికైతే ఇక అదేంటి మన బారసాల చేస్తారు కదా, పూజన అది చేసినాక అయిపోతుంది. ఎంత కలిగి ఉంటుంది. చుట్టాలంతా వచ్చి పండుగ చేసుకుని చేస్తుంది, పూజ చేస్తుంది, బారసాల చేస్తుంది, అంతా చేస్తుంది, తింటుంది, తాగి కడుపు. ఇది
మెయిన్ ఇంపార్టెంట్ బాలగ్రహ దోషం. పిల్లలకు బాలగ్రహ దోషం ఉంటే వాడు పండ్లు కొట్టుకుంటుంటాడు, మూత్రం పోసుకుంటుంటాడు, మాటికి జ్వరం వస్తుంటుంది, మోషన్స్ అవుతుంటాయి. అందరి పిల్లలు లాగా మంచిగా నవ్వుకుంటా ఇది చేసుకుంటా మాట్లాడడు, తాత అమ్మమ్మ అన్నట్టు ఏదన్నాడు. అటువంటి వాళ్ళకు బాలగ్రహ దోషం. ఈ బాలగ్రహ దోషానికి ఏం చేయాలంటే దాని బీజాక్షరం లం బీజాక్షరం. అయితే ఈ బాలగ్రహ దోషానికి పిల్లలకు ఆర్థికల్పలం స్పూన్లో పెట్టేసి తిప్పండి. రోజు 40 రోజులు దాన్ని ముట్టించి తిప్పండి. 7 సార్లు తిప్పేసి పడేది. లేదనుకుంటే ఒక జిల్లడాకు మీద ఆర్థికల్పలం పెట్టి ముట్టించి దాటిపోయండి. ఒకసారి దాటి దాన్ని మురికో దగ్గర పడేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాలగ్రహ దోషానికి ధూపం ఏంటంటే ఈ జిల్లడాకు, వేపాకు, మారేడాకు, మళ్ళీ వచ్చేసి బిల్వపత్రం, మారేడంటే మేడి అంటే ఔదుంబర వృక్షం, ఏది దత్తాత్రేయం, ఇవన్నీ ఆకులు తెచ్చి ఎండబెట్టేసి గోమయము అంటే గోవు యొక్క అది మన పేడ అది ఊరుకోవు తెప్పించుకొని తింత ఇడ్లీలాగా చేసి పిడకలు ఎండబెట్టేసి అది కూడా ఈ ఆకులలో వేసి పిడకలను వేసేసి మిక్సీలు వేసి గ్రైండ్ చేయండి. దాని లోపల పచ్చకర్పూరం వేయండి. మళ్ళీ వచ్చేసి ఊదు అంటే ఏంటంటే సాంబ్రాణి వేయండి. వేసి పౌడర్ తయారు చేసి పెట్టుకోండి. ఇట్లా ధూపం వేయండి. రోజు పిల్లలకు చూస్తున్నా కానీ ధూపం వేయండి. బాలగ్రహ దోషం పోతుంది. ఎవరికైతే ప్రెగ్నెన్సీ అయిందో వాళ్ళకు కూడా రోజు ధూపం వేయండి. అయితే ఈ ప్రెగ్నెన్సీ కానీ బాలగ్రహ దోషం నివారణ గురించి ప్రాబ్లమ్స్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కు, జెంట్స్కు. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే దీనికి నేను తావిస్ చూపిస్తాను. ఆ తావిస్ ఎట్లా తయారు చేసుకునే విధానం కూడా చూపిస్తాను. ఆ తాయితే కట్టుకోవాలి. ఆ తాయితే ఏంటంటే ఆదివారం రోజే కట్టుకోవాలి. ఆదివారం ఏంటంటే సన్ డే అంటే సూర్యునికి సంబంధించి సన్ డే, మూన్ డే. మూన్ అంటే ఏంటి? చంద్రుడు. మూన్ డే మండే. ఆ విధంగా ఈ మన గ్రహాలను బట్టి ఈ వారాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి సండే రోజు చేస్తే ఈ బాలగ్రహ దోషం అంత పోతుంది. సండే రోజు ఒక భుజపత్రిని తీసుకోండి. అది పూజా స్టోర్కి పోతే దొరుకుతాయి తాయితలు. ఇవి తాయితలు. ఈ తాయితలు తీసుకొని ఏం చేయాలంటే దీని లోపల ఒక భుజపత్రి అంటే ఈ విధంగా ఉంటుంది. భుజపత్రి ఈ విధంగా ఉంటుంది. ఇది భుజపత్రి. ఇది ఒక చెట్టు బెరడు. భుజపత్రి అనేది చెట్టు బెరడు అనమాట, తోలు. అయితే ఇది గ్రంథాలకు వాడేది పూర్వము. ఇప్పుడు మామూలుగా ఇది యంత్రాలకు వాడాలి. ఇది అంతరించిపోతుంది. ఇది దొరకలేదు, తెలియక కూడా కొందరు వాడతలేదు. అయితే దీని మీద యంత్రాన్ని రాసి కట్టుకున్నట్టయితే చాలా పవర్ఫుల్ ఉంటుంది. అయితే చిన్నది ఈ భుజపత్రి ఒకటి తీసుకోండి. చిన్నది భుజపత్రి ఒకటి తీసుకొని దాని మీద ఈ విధంగా నేను చూపించిన యంత్రం ఉంది కదా, ఈ యంత్రాన్ని మీరు ఇది ఇక్కడ కనబడుతుంది కదా, లం 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 లం, మధ్యన హోం హోం హోం, మళ్ళీ లం 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 లం, 4 లమ్ములు, మళ్ళీ మధ్యన 4 హోంలు, పైన 4 లమ్ములు. ఈ విధంగా చేసినట్టయితే మనకు ఈ యంత్రాన్ని మీరు రాసుకోండి, ట్యూన్ చేసి చూసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఈ భుజపత్రిని మీద రాసుకొని దీనికి అష్టగంధం పెట్టాలి. అష్టగంధము అంటించండి. ఈ అష్టగంధం ఇది ఈ విధంగా అంటించి దీన్ని ఏం చేయాలి, అగరబత్తి పొగలు తీయాలి, సండేలో తీయాలి. చేసి ఇది తాయిత కొనుక్కొచ్చుకుని కదా, దీని లోపల ఈ తాయిత లోపల ఈ భుజపత్రిని పెట్టండి. ఇది భుజపత్రి. దీన్ని పెట్టండి, ఫోల్డ్ చేసి. అయితే ఈ భుజపత్రి ఏంటంటే ఎట్లా పడితే అట్లా పట్టుకుని చిరిగిపోతుంది. దాని గురించి దీన్ని ఏం చేయాలి, ఇది సెలోఫేన్ టేప్. ఇది టేపును ఈ భుజపత్రి వెనుక అంటించేసి ఫస్ట్ అంటించి ముక్క కట్ చేసుకోండి. ఇక మీరు ఎట్లా పడితే అట్లా రాసినా చినిగిపోదు. ఓకేనా? ఇది యంత్రం రాసినాం కదా, ఈ యంత్రాన్ని మనము పెట్టుకోవాలి. మధ్య మీద లం 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 లం, కింద లం 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 రాసి మధ్యన ఓం రాసి పెట్టేసి. ఓకేనా? మధ్యన
ఇప్పుడు మనము ఈ భుజపత్రిని ఫోల్డ్ చేసి ఈ తాయితలో కూడా పెడతాం. ఈ తాయితలో కూడా ఈ భుజపత్రిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, కొంచెం శుభ్రంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఫోల్డ్ చేసుకొని ఎట్లా అంటే అటు ఫోల్డ్ అయింది. ఇప్పుడు ఎందుకంటే దీని లోపల ప్లాస్టిక్ అది అంటించినాక సెలపెంట్ దీనికి వెనుక ఇక చినిపోదు అనమాట. చిన్న సువ లాంటివి తీసుకొని ఇట్లా పెట్ చేసేయండి. దీంట్లో చేసి దీని లోపల ఏం చేయాలంటే కొన్ని తెల్ల ఆవాలు అంటే తెలుసు కదా, ఇవి తెల్ల ఆవాలు. ఓకే, ఈ తెల్ల ఆవాలు కొన్ని దీంట్లో తెల్ల ఆవాలి. ఓకే, తెల్ల ఆవాలు వేసిన తర్వాత దీని లోపల ఒక తెల్ల గురిగింద, శ్వేత గురిగింద, తెల్ల గురిగింద. మీకు ఇవన్నీ దొరకకుండా నేను కూడా కావాలంటే పంపించేసి తయారు చేసి, లేకుంటే ఈ ఐటమ్స్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాను. ఓకే, తెల్ల గురిగింద. ఓకే, వేసిన తర్వాత దీంట్లో ఒక మీరు పౌడర్ చెప్పినా కదా, మీకు ఏది ధూపం పౌడర్ అది వేసినా సరే, ఏది ఆకులు చెప్పినా కదా, జిల్లెడాకు మేడాకు అవి ఆ పౌడర్ తయారు చేసుకుంటే అవి కూడా వేసినా సరే, లేకుంటే జిల్లెడు చెట్టు వేరు ఎండబెట్టి పౌడర్ చేయాలి. మళ్ళీ వచ్చేసి నల్లు మెత్త వేరు ఎండబెట్టి దాన్ని కూడా దంచి పౌడర్ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఏది దత్తాత్రేయుడు వాడింది దానికి బ్రహ్మదండి అంటే బ్రహ్మదండి లాగానే ఉంటుంది. అది ముళ్ళు నుండి కాయ దాన్ని కుమ్మకు వస్తుంది, అది బ్రహ్మదండి. అది కుచ్చుకోపోతే జాగ్రత్తగా తీసి ఎండబెట్టి కవర్లు వేసి దంచాలి, దంచి మిక్స్ లేదు అది. ఇవన్నీ వేసేసి ఇంకా మీకు తోసిన మూలికలు కూడా వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. అది కూడా దీని లోపల వేయాలి. ఓకే, ఈ లోపల వేసిన తర్వాత దీన్ని ఇంకా థ్రెడ్లు ఉన్నది తెచ్చుకోండి, మంచిగా నీళ్ళు పోతుంటూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇది బాలగ్రహ దోష నివారణ తాయిత తయారైంది. ఓకే, బాలగ్రహ దోష నివారణ తాయిత. ఇప్పుడు ఈ తాయితను మెడలు కట్టుకోవచ్చు, లేడీస్ జెంట్స్ అయితే నడుము కట్టుకోవచ్చు. మీరు చేయండి, ఇతరులకు కూడా చేసి ఫలితాన్ని పొందండి, 10 మందికి సేవ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంత్రోపదేశం తీసుకోవాలంటే నా దగ్గరికి ఫోన్ చేసి సంప్రదించండి. నేను మంగళవారం సోమవారం మా డిస్ట్రిక్ట్ ఆఫీసు హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో 10 నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు చూస్తాను. మీరు ఫోన్ చేసి రావాలి. ఎక్కువ మంది చూడడం కాబట్టి ఫోన్ చేసుకొని సంప్రదించి రావాలి. ఎందుకంటే ఇది జీవిత సమస్య. చేయి చూస్తా, పేరు చూస్తా, మీకు ఇచ్చిన కుండలి కరెక్ట్గా కాదని చూసుకొని సమస్యకు పరిష్కారం చెప్తా. 100% నేను చెప్పే పరిష్కారాలన్నీ దత్తాత్రేయుని అనుగ్రహంతో సఫలీకృతమవుతున్నాయి. అందరూ బాగుపడుతున్నారు. జై గురు.